ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ధ్యాన భాగం యోబు గ్రంథం 35-36 అధ్యాయాలు. ముందుగా ఒక చిన్న దృష్టాంతం వినండి. వెనకటికి ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. అతనికి ముక్కు మీద కోపం. ఏది అడిగినా ప్రతిదానికి కోప్పడతాడు. కోప్పడడానికి కారణాలు వెతుక్కుంటాడు. కోపపడడం అతనికి అలవాటైపోయింది. అదే అతనిలో ఒక జబ్బుగా పరిణమించింది. బాగున్నావా అంటే బాగా ఉండకుండా ఉంటే విందామా అని అడుగుతున్నావా అంటాడు. మర్యాదగా కాళ్ళు కడుక్కోమంటే నా కాళ్ళు మంచివి కాదనుకుంటున్నావా అని మండిపడతాడు. స్నానం చెయ్యి అంటే నేను మురికి మనిషిని అనుకుంటున్నావా అని ఎగిరిపడతాడు. మీ అబ్బాయి పరీక్ష పాస్ అయినాడా అని అడిగితే ఫెయిల్ కావాలనుకుంటున్నావా అంటాడు. ఈ విధంగా అయిన దానికి కాని దానికి ప్రతి ఒక్కరి మీద విసుక్కుంటాడు, కోప్పడతాడు. అతని జబ్బును ఏ వైద్యుడు బాగు చేయలేకపోయాడు. అందుకని అతనికి అగ్నిపర్వతం అని పేరు పెట్టారు. ప్రియ శ్రోతలు, కోపమనేది ఒక ఉద్రేకం. దాన్ని దేవుని బిడ్డలు ఆధ్యాత్మీకరించుకోవాలి. ఎఫెసీ పత్రిక 4:26 వచనం, కోపపడండి గాని పాపం చేయకండి అన్నాడు భక్త పౌలు. కోపం 2 విధాలు. మంచి కోపం, చెడ్డ కోపం. మంచి కోపమైతే అందులో స్వార్థముండదు. దాన్ని ప్రజలకు ఉపయోగకరంగా మార్చుకోవాలి. దేవుని యందు విశ్వాసముంచిన వారికి చెడ్డ కోపం మీద ఘన విజయం ప్రాప్తిస్తుంది. ఇప్పుడు మనం యోబు గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం నుండి విందాము. ఎలీహు మాట్లాడుతున్నాడు. యోబు, నీవేమంటున్నావు? నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభం కంటే నా నీతి వలన నాకు కలిగిన లాభమేమిటి? అది నాకు ఏమి ప్రయోజనము అంటున్నావా? అంటే దేవుడు అన్యాయస్థుడని గదా నీ ఉద్దేశ్యం? నీ హేతుబుద్ధి పెడత్రోవ పట్టింది. 5వ వచనం, ఆకాశము వైపు నిదానించి చూడు, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడు. నీవు పాపము చేసినా ఆయనకు నీవేమైనా చేయగలిగావా? నీ అతిక్రమాలు విస్తరించినా ఆయనకు నీవేమైనా చేయగలిగావా? నీ ప్రవర్తన వల్ల దేవుడు ఎలా ప్రభావితుడవుతాడు? ఆయనకు నీ పట్ల జాలి, ప్రేమ అంతకు మించి మరేమీ కాదు. అబ్రహాము విషయం చూడండి. హాగరు అనే దాసిదాని విషయంలో అబ్రహాము పాపం చేశాడు. దాని ద్వారా ఎట్టి ఫలితం వచ్చిందో అందరికీ తెలుసు. నేటి వరకు మధ్యప్రాచ్యంలో అబ్రహాము చేసిన దాన్ని బట్టి సంఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. శారా సలహా విని ఈజిప్టు దాసీదాన్ని కూడినందుచేత శారా, అబ్రహాములిద్దరూ దీనికి నైతిక బాధ్యత వహించవలసి ఉంది. 4000 సంవత్సరాలు వారి చర్య ప్రపంచ చరిత్రపై దుష్ప్రభావం చూపెట్టింది. అందుకే మానవుడు పాపం చేస్తే దేవుడు బాధపడతాడు. 8వ వచనం, నీ వంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందుతుంది, నరులకే నీ నీతి ఫలము చెందుతుంది. మానవుడా, మనలో ప్రతి ఒక్కరము చెప్పే మాట, చేసే పని ఇతరులపై ఎలాంటి ఫలితం చూపుతుందో ఆలోచించండి. ఎలీహు చెప్పిన మాట అక్షరాలా నిజం. ప్రతి ఒక్కడూ బోధకుడే, ఉపాధ్యాయుడే అయితే ఇతరులు ఏమి నేర్చుకుంటున్నారు అన్నదే సమస్య. అనేకులు బలాత్కారం చేయడం వలన జనులు కేకలు వేస్తారు. బలవంతుల భుజబలానికి భయపడి సహాయం కొరకు కేకలు వేస్తారు. అయితే రాత్రియందు
కీర్తనలు పాడడానికి ప్రేరేపిస్తూ, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుతూ, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేస్తూ, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవారు ఎవరూ లేరు. విశ్వాసులారా, వింటున్నారా? రాత్రియందు కీర్తనలు పాడడానికి మనలను ప్రేరేపించేవాడు దేవుడే. దేవునియందే మనకు ఆనందం. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 3వ వచనం, మీ హృదయాలపై ఈ వచనాన్ని ముద్రించుకోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఆశీర్వాదము అనగా అర్థమేమిటి? ఆశీర్వాదం ఆనందాన్ని కలిగించేది, ఆనందాన్ని వృద్ధి చేసేది. అదే ఆశీర్వాదమంటే. మోషే కొండపై నుండి దిగివచ్చినప్పుడు అతని ముఖచర్మం ప్రకాశించింది. దేవుడు మన పాపాలు క్షమించినప్పుడు, దేవుని కృప మనము అనుభవించినప్పుడు, దేవుని సహవాసంలో మనకు ఆనందం. అదే ఆశీర్వాదం. 1 యోహాను 1 అధ్యాయం 4వ వచనం, మన సంతోషము అనగా ఆనందము పరిపూర్ణమవడానికి మేము ఈ సంగతులను రాస్తున్నాము. రాత్రియందు కీర్తనలు పాడడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. చెరసాలలో పౌలు శీలలు పాటలు పాడారు. అది అర్ధరాత్రి వేళ. ఎలీహు ఈ సత్యాన్ని నేర్చుకున్నాడు. గోత్రకర్తల కాలంలో రాత్రియందు ఆనంద గీతాలు పాడుకునే కృప దేవుడు ఎలీహుకు అనుగ్రహించాడు. ఇతని ప్రసంగమే గోష్ఠీ సభకు ముగింపు. దేవుడు యోబుతో నేరుగా మాట్లాడబోతున్నాడు. ఒక పెద్ద గాలి తుఫాను రాబోతున్నది. తుఫానులో నుండి దేవుడు యోబుకు ఉపదేశించబోతున్నాడు. జీవితంలో పెను తుఫానులు చెలరేగినప్పుడు దేవుడు ప్రశాంతంగా మన ఆత్మలతో మాట్లాడతాడు. లోకమిచ్చేటట్లు కాదు, దేవుని శాంతి మనకు అనుగ్రహిస్తాడు. మనకు దేవునికి ఎట్టి పరిస్థితి అడ్డము రాకూడదు. ప్రియ శ్రోతలారా, ఈ అధ్యాయంలో దేవుడెంత గొప్పవాడో వర్ణించబడింది. దేవుని ఎదట ఎవరూ గొప్పవారు లేరు. యోబు తాను మనుష్యుల దృష్టిలో గొప్పవాణ్ణి అనుకోవచ్చుగాని దేవుని దృష్టిలో అతడు మానవమాత్రుడే. అయితే దేవుడు యోబును ప్రేమించాడు. అందుకే దేవుడు పరలోకంలో సైతానుతో యోబు పక్షాన వాదించాడు. మరో మాట, దేవుడు మహోన్నతుడు. అయితే దేవుడు మనకు దూరస్థుడేమీ కాడు. ఆయనకు మనమంటే ఎంతో శ్రద్ధ. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేత మనము రక్షించబడ్డాము. దేవుని కనికరం ఎంతో గొప్పది. కీర్తనలు 86:13 వచనం, ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృపా కనికరములు అధికమైనవి. పాతాళపు అగాధము నుండి నా ప్రాణాన్ని తప్పించావు. అలాగే దేవుని దయాదాక్షిణ్యాలు ఎంతో గొప్పవి. 117వ కీర్తన 2వ వచనం, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వసనీయత నిరంతరము నిలుస్తున్నది. కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించండి. సర్వజనములారా, ఆయనను కొనియాడండి. విశ్వాసులారా, వింటున్నారా? దేవుడు మన కష్టాలు కడగండ్లు వెంటనే తొలగించకపోవచ్చు గాని ఆయన మనకు రాత్రివేళ ఆనంద గీతాలు పాడగలిగే ఆత్మానందం ఇస్తాడు. కీర్తనలు 42:8 వచనం, పగటివేళ యెహోవా తన కృప కలుగ ఆజ్ఞాపిస్తాడు. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తన, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటాయి. 77వ కీర్తన 6వ వచనం, నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకం చేసుకుంటాను, నా హృదయమున ధ్యానించుకుంటాను. 119వ కీర్తన 62వ వచనం, న్యాయమైన నీ విధులను బట్టి
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్ధరాత్రి వేళ నేను మేల్కొనేవాణ్ణి. ఇప్పుడు మనం యోబు గ్రంథం 36 అధ్యాయంలోకి వస్తున్నాము. ఎలీహు ఇంకా మాట్లాడుతున్నాడు. మొదటి వచనం, కొంతసేపు నన్ను ఓర్చుకో, ఈ సంగతి నీకు తెలియజేస్తాను. ఏలయనగా దేవుని పక్షముగా నేనింకా మాట్లాడవలసి ఉన్నది. ఎలీహు దేవుని పక్షంగా మాట్లాడుతున్నాడు. ఎంత మాట్లాడినా దేవుని ఎదుట అతడెంత, అతని జ్ఞానమెంత. దేవుని సర్వజ్ఞానము మనకు ఆశ్చర్యం గొల్పుతుంది. సృష్టి మర్మం మానవుడు పూర్తిగా గ్రహించగలడా? సంగతి మరుగు చేయడం దేవునికి ఘనత. మన జ్ఞానం పరిమితం. అలాంటప్పుడు నీవు నేను దేవుణ్ణి ప్రశ్నించగలమా? మనకు అవసరమైనంత వరకు దేవుడిచ్చిన జ్ఞానముతో ఆయన్ను మహిమపరచాలి. నేను కుర్చీలో కూర్చున్నాను, కాని ఆ కుర్చీని గురించిన వివరాలు నాకు తెలియనవసరం లేదు. అలాగే క్రీస్తు నీ కోసం చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన నీ రక్షకుడు. ఆయన యందు విశ్వాసముంచగలవు. అలాగే నీవు విమానం ఎక్కుతావు, అందులో ప్రయాణం చేయగలవు. మిగతా విషయాలు అనవసరం. విద్యుత్ శక్తి ఉన్నది, అది ఎలా పనిచేస్తుందో ఆ వివరాలు అనవసరం. నీవు మీట నొక్కితే లైట్లు వెలుగుతాయి, అంతే. ఎలీహు ఏమంటున్నాడో ఇంకా వినండి. దూరము నుండి నేను జ్ఞానం తెచ్చుకుంటాను, నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపిస్తాను. రోమాపత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో పౌలు ఏమంటున్నాడు? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేస్తాడో అన్నిటిలో ఆయనే నీతిమంతుడు. ఎలీహు దేవునికి నీతిమత్వము ఆరోపించి మాట్లాడుతున్నాడు. మానవుడు దేవుణ్ణి ఎరుగడు. ఎందుకని? 4వ వచనం, నా మాటలు ఏమాత్రమును అబద్ధము కాదు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు, ఆయనే దేవుడు. 7వ వచనం, నీతిమంతులను ఆయన చూడకపోడు. సింహాసనం మీద కూర్చుండే రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చోబెడతాడు. వారు ఘనపరచబడతారు. దేవుడు బలవంతుడు. ఆయన వివేచన శక్తి బహు బలమైనది. ఆయన దీనులకు న్యాయం జరిగిస్తాడు. అయితే ఎలీహు దేవుడు మానవునికి ఎంతో దూరమై ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. అది పొరపాటు. దేవుడు మానవునికి దగ్గరగానే ఉన్నాడు గాని మానవుడే దేవునికి దూరమైపోతున్నాడు. దానికి కారణం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో పేర్కొనబడింది. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులు రక్తము చేత, మీ వేళ్లు దోషము చేత అపవిత్రపరచబడినవి. మీ పెదవులు అబద్ధాలాడుతున్నవి. నీతిని బట్టి ఎవడూ సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడూ వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతారు. చెడుగును గర్భము ధరించి పాపాన్ని కంటారు. ఇది అసలు సంగతి. దీన్ని బట్టే మానవుడు దేవునికి దూరమైపోతున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు గాని నేను గాని మరెవరు గాని దేవునికి దూరమైపోవలసిన అవసరమే లేదు. పాప సమస్యను యేసుక్రీస్తు పూర్తిగా పరిష్కరించాడు. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. ఆయన ద్వారా మనము ఈ రోజున దేవుని వద్దకు రాగలము. తనకు దేవునికి మధ్య ఒక వ్యక్తి ఉండి ఇద్దరినీ కలిపితే ఎంత బాగుండు అని యోబు వాపోతున్నాడు. కాని ఎలీహు ఈ సత్యానికి చాలా దగ్గరికి వచ్చాడు. అయినా అతనికి కూడా పూర్తి ప్రత్యక్షం లేదు. అందుకే చిట్టచివరికి దేవుడు ముఖాముఖిగా యోబుతో మాట్లాడవలసి వచ్చింది. 22వ వచనం, ఎలీహు అంటున్నాడు, ఆలోచించు, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు. ఆయనను పోలిన బోధకుడెవరు? ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేస్తున్నావని ఆయనతో పలకటానికి ఎవడు తెగిస్తాడు? ఎలీహు ఒప్పుకుంటున్నాడు, నేను దేవునితో మాట్లాడగలవాడను కాను.
దేవుడే మనకు పరమోపాధ్యాయుడు. ఆయనే యేసుక్రీస్తుగా అవతరించాడు. ఆయనను మించిన బోధకుడు ఎవడూ లేడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనంలో శత్రువులు కూడా ఇదే సాక్ష్యమిచ్చారు. ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడూనూ మాట్లాడలేదు. ఈ రోజు వరకు కూడా యేసు ప్రభువుకు ఎవ్వరూ సాటిరారు. అలాంటి వ్యక్తి ఇక ఉండబోడు. ఆయనకు ఆయనే సాటి. విచిత్రమేమిటంటే యేసును అంగీకరించని వారు కూడా ఆయన బోధలను ఉదహరిస్తారు. పొరుగువాణ్ణి ప్రేమించాలి అంటారు. కొండమీది ప్రసంగాన్ని పఠిస్తారు. ఎందరో వేదాంతులున్నారు గాని వారి పేర్లు ఎవరూ చెప్పుకోరు. యేసు నామము అంతటా అందరి చేత ఉచ్చరించబడుతున్నది. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? ఎలీహు యోబును విమర్శించాడు. తనను తాను కూడా విమర్శించుకుని ఉంటే ఎంత బాగుండేది. దేవుడిలాగా మనిషి మాట్లాడవచ్చునా? అపొస్తలుడైన పౌలును చూడండి. అతడు 3వ ఆకాశానికి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. ఎన్నో రహస్యాలు చూచాడు గాని వాటిని గురించి గొప్పలు చెప్పుకోలేదు. రోమాపత్రిక 11వ అధ్యాయం 33 నుండి 36 వచనం వరకు, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. శ్రోతలు విన్నారా? ఇవి పౌలు మాటలు. ఎంత గొప్పవాడైనా దేవుని స్థానం వహించి ఇతరులతో మాట్లాడాలంటే దానికి తగిన మానవుడెవడూ లేడు. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఆయన తీర్పరి. భక్తిహీనులను, వేషధారులను ఆయన శిక్షిస్తాడు. దేవుడు మహోన్నతుడు. ఆయనలాగా ఎవరు బోధించగలరు? ఆయనపై ఎవరు నేరము మోపగలరు? ఆయన సార్వభౌముడు, ఆయన గొప్పవాడు. దేవుని స్థానాన్ని ఎవరూ ఆక్రమించలేరు. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపిస్తాడు. ఆయన ఆజ్ఞ చొప్పున మేఘాలు వర్షిస్తాయి. ఉరుములు, మెరుపులు ఆయన ఆజ్ఞ చొప్పున పనిచేస్తాయి. వాతావరణం, శీతోష్ణ స్థితులు ఆయన వశంలోనే ఉన్నాయి. శ్రోతలు, ఈ సంగతులన్నీ యోబుకు తెలియనివి కావు. ఎలీహు కంటే యోబు జ్ఞానములో, వయస్సులో చాలా పెద్దవాడు. నిజమే, దేవుని మహోన్నతిని సృష్టి వివరిస్తుంది. కాని దేవుని కృపాబాహుళ్యము క్రీస్తునందే మనకు కనపడుతున్నది. ప్రియ విశ్వాసులారా, యేసు ప్రభువు సృష్టిని గురించి మాట్లాడినప్పుడెల్లా తండ్రి ప్రేమను వివరించాడు. దేవుడు తన పిల్లలను పోషిస్తాడు, పక్షులను పోషిస్తున్నాడు, అడవి చెట్లను పూలతో అలంకరిస్తున్నాడు. మనము పిచ్చుకల కంటే శ్రేష్ఠులము కామా? అడవి పూల కంటే మన ఆయుష్కాలము ఎక్కువ కాదా? ఏమి తిందాము, ఏమి తాగుదాము అని మనము చింతించనక్కర్లేదు. అయితే ఒక మాట, దేవుని సృష్టి యావత్తు రోమా 8వ అధ్యాయం 22వ వచనం ప్రకారం ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నది. ఇది పాపానికి ఫలితం. అయితే సృష్టికర్త అయిన దేవుడు మన తండ్రి. ఆయన యందు విశ్వాసముంచి మనము నిశ్చింతగా బ్రతకగలం. ప్రియ విశ్వాసులారా, గ్రహించండి, శ్రమలను గురించి దేవుని బిడ్డలు కంగారు పడనక్కర్లేదు. యోబు గ్రంథము శ్రమలను గురించి నేర్పిన సంగతులు అమూల్యమైనవి. శ్రమలు మనకు పరిచర్య చేస్తాయి. శ్రమల మర్మాన్ని గురించి కంగారు పడనక్కర్లేదు. శ్రమలు పొంది పరీక్షలో గెలిచిన వారు అట్టి శ్రమలలో ఉన్నవారికి ఆదరణ కలిగించగలరు. శ్రమానుభవమందు దేవుని బిడ్డలు సన్నిహిత సహవాసం చేయగలరు. శ్రమలను బట్టి దేవునికి సన్నిహితులమై ఆయన వద్ద నేర్చుకునే మనస్సు
అలవరుచుకుంటాము. శ్రమలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు శ్రమలను ధ్యానించుకొని ఓదార్పు పొందుతాము. దేవుని బిడ్డలు శ్రమల ద్వారా ఇతరుల కష్టాలకు స్పందించగలరు. సున్నితమైన మనస్సాక్షిని, మనస్తత్వాన్ని అలవరుచుకుంటారు. అంతేగాని శ్రమలు వచ్చినప్పుడు దేవునికి ఎదురు తిరగకూడదు. దేవునికి ఎదురు ప్రశ్నలు వేయకూడదు. స్వార్థకేంద్రితమైన మనస్సు మంచిది కాదు. మనస్సును కఠినపరుచుకొనకూడదు. నిరాశావాదం పనికిరాదు. దేవుని మీద సణక్కూడదు. మన తప్పుడు అభిప్రాయాలను సరిచేసుకోవాలి. శ్రమల బడిలో, దేవుని ఒడిలో అమూల్యమైన పాఠాలు నేర్చుకుంటాము. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, దేవుడు శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచాడు గాని దేవుడు చేసే క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి అది చాలదు. ప్రియులారా, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అయితే ఈ పాఠం నీకోసమే. పాఠం ముగిసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.